తాత ఎంత పని చేసావు తాత, నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చి పోయి మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఉండరా తాత, ఇక్కడ ఎవరో సరైన ఫిగర్ లా ఉంది. చూడటానికి బాత్రూమ్ కడిగిందాలా ఉంది కానీ ఫిగర్ మట్టుకు సన్నీ లియోన్లో ఉందిరా. లాభం లేదు, దీన్ని నువ్వు పట్టాల్సిందే వాళ్ళ. ఏంటి బాత్రూమ్ కడుగుతుందా తాత? అది మా ఆయమ్మ తాత. పోయిపోయి దాన్ని ఎందుకు తాత గెలుస్తున్నా? తాత నీకు పుణ్యం ఉంటుంది, ఇంటికి వచ్చి తాత కాలేజీలో నా పరువు తీకు. ఏహే ఒక్క పరువేంట్రా, నీకు ఉన్నవన్నీ వాళ్ళకి గంగపాలే. ఇంట్లో వాళ్ళకి సహాయం చేయరా అంటే నీకు ఒళ్ళు బద్ధకంరా. చూడు మొత్తం కాలేజ్ అంతా గెలికేస్తాను. అమ్మో ఈ తాత వాడు వదిలేస్తే మొత్తం కాలేజ్ అంతా తగలెట్టేస్తాడు. హలో అరే రమేష్, నేను చెప్పింది సరిగ్గా వినరా, నీతో ఉన్న నేను కాదురా మా తాతరా. ఒరే ఆయన నరకం నుంచి దిగి వచ్చారా నా మీద కక్ష తీర్చుకోవడానికి. ఏరా నీ కాంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆయన నీ రూపంలో రావడానికి మీ తాత ఏమైనా పెద్ద మెజిసినా లేకపోతే ఏ సర్కస్ నుంచి వచ్చాడా? ఒరే మాలకం, నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా. ఒరే ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుందిరా, అందరినీ కావాలని గెలుస్తున్నాడు నా పేరు పెట్టుకుని. ఏంటి మీ తాత చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుందా? అంటే నేను ఇప్పుడు దాకా తిరిగింది దయ్యంతోనా? అవునురా ఎదవా, అవును ఆయన చచ్చిపోయి 10 ఏళ్ళు అవుతుంది. చచ్చిపోయి కూడా నేను సాధించడానికి వచ్చాడు రా మళ్ళీ. ఇప్పుడు ఎక్కడ ఉంటారా మా ముసలోడు? అమ్మో అరే మామ, మీ తాతని కొమ్మంచాడు రా. ఒరే మన లేడీ ప్రిన్సిపల్ వెనకాలే వెళ్తున్నాడు రా, వంపతి ఏదైనా గెలుస్తాడేమో. అమ్మో తాత నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు చేయకుండా పని ఏదైనా చేసావంటే నాకు తోడు చేస్తారు. ప్లీజ్ నీకు దండం పెడతాను, ఇంటికి వచ్చి తాత మనం మాట్లాడుకుందాం.